ఈ వాక్యం విన్నప్పట్లారా యవనస్తులారా జాగ్రత్తగా వినండి. నీ తల్లి నీ తండ్రి అనుభవాలతో ఏదైనా చెప్పినప్పుడు, నీ ఇంట్లో పెద్దవారు ఏదైనా అనుభవాలతో చెప్పినప్పుడు, సేవకుడు ఏదైనా అనుభవంతో చెప్పినప్పుడు నేనంటాను ఒక నిమిషము ఆలోచించడానికి, ఒక నిమిషము దాని గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు సేవకుడు చెబుతున్నాడని ఒక అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. అనుభవం కలిగిన వారు, ఇంట్లో పెద్దవారు నీ క్షేమం కోసమే, అమ్మా అలాంటి వాళ్ళతో సహవాసం వద్దు అంటే నీ క్షేమం కోసమే, ఫలానా చోటుకి నువ్వు వెళ్ళొద్దు అంటే అది నీ క్షేమం కోసమే. దేవుని సన్నిధిలో ఈ రోజు వారి పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు తహతహలాడుతూ ఉంటే వారి యొక్క పట్టింపే ఈ రోజు పిల్లలకి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఈనాడు ఉన్నాడు. పెద్దవాళ్ళు సలహాలు ప్రక్కన పెట్టేశాడు. మీ నాన్నకంటే కొంచెం మంచి పరిపాలన అందించయ్యా, నీ పరిపాలన కూడా స్థిరపరచబడతాది దేవుడి చేత, నీకు కూడా వారు సేవకులుగా పనిచేస్తారు అన్న ఆలోచన ప్రక్కన పెట్టి యవనస్తులు చెప్పిన మాటను విన్నారు. యవనస్తుల జాగ్రత్త, యవనస్తుడు ఎప్పుడు కూడా నేనంట పాపానికే వాడు ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? వాడు నీతో సమాన వయస్సు కలిగిన వాడు కాబట్టి నువ్వు ఎలాగ ఆలోచిస్తావో వాడు అలాగ ఆలోచిస్తాడు. కాబట్టి నీకు నచ్చినట్టుగానే వాడు చెప్తాడు తప్ప అంతకు మించి అనుభవంతో వాడు చెప్పలేడు. అనుభవంతో చెప్పడానికి వాడికి అనుభవం లేదు.